పరిశుద్ధుడైన దేవుని పేరట మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. శ్రేష్టమైన మరి ఒక దినము ఆయన మనకి ఇచ్చి ఉన్నారు. అందరూ బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారముని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరుపెట్టెను. ఇది మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది ఇప్పుడు మనము ధ్యానిద్దాం. మోషే గారి గురించి దేవుడే ప్రత్యక్షంగా చెప్పుచున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఇట్లాంటి వ్యక్తి మీద తన సహోదరి అయినటువంటి మిరియాము, తన సహోదరుడైనటువంటి అహరోను గారు తిరుగుబాటు చేస్తున్నారు. సాత్వికము కలిగినటువంటి మోషే గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుని కోపం వారి మీదకి రగిలింది. అత్యవసర సమావేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని కోపానికి ప్రతిఫలం మిరియాముకు హిమము వంటి తెల్లటి కుష్టు. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టుదాయను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనములు. అహరోను తన సహోదరుతో మాట కలిపినప్పటికీ సమస్యకు ప్రధాన కారణం మిరియామే అయి ఉండవచ్చు. అట్లాంటి సందర్భంలో మోషే తన సహోదరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి సందర్భం ఇది. సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ఉండిపోయారు. ప్రజలంతా అహరోను దగ్గరకు వచ్చి, ఇక మోషే రారు, మాకు దేవుడు కావాలి అని అడిగినప్పుడు అతడు వారికి బంగారు దూడను చేసి వారికి ఇచ్చాడు. దానిని పూజించడం ఇశ్రాయేలీయులు మొదలుపెట్టారు. దేవుని కోపం వారి మీద రగులు కొనగా మోషే వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ప్రాణాలకు మోషే తన ప్రాణాన్ని అడ్డుగా పెడుతున్నటువంటి సందర్భం. నీవు వారిని రక్షిస్తే సరి, లేకపోతే వారిలో నన్ను కూడా ఒకనిగా చేసేయి, నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచేయి అని ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ నేస్తమా, ఎవరు వీళ్ళంతా? మోషే మీద తిరుగుబాటు చేసిన వారే, మోషేను వ్యతిరేకించిన వారే, మోషే అంటే ఇష్టానుసారంగా మాట్లాడిన వారే. అయినప్పటికీ వారి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. వారు మన రక్త సంబంధికులైనా పొరుగువారైనా మనమంతా దేవునిలో ఒకే కుటుంబం కాబట్టి రక్షింపబడిన మనము విజ్ఞాపన చేయవలసినటువంటి భారం, బాధ్యత మనము తప్పక కలిగి ఉండాలి. మరి ప్రియ సహోదరి, ప్రియ నేస్తమా, మోషే గారికి ఉన్నటువంటి భారం నీకుందా? అటువంటి విజ్ఞాపన చేసేటటువంటి కృప నీకుందా? నీకు వ్యతిరేకంగా నీ మీద మాట్లాడిన వారి కొరకు ప్రార్థించే కృప నీకుందా? అటువంటి మనసు దేవుని దగ్గర నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ శత్రువుల గురించి ప్రార్థించు. నిన్ను హింసించిన వారి గురించి ప్రార్థించు. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించినలా నీకేమి ఫలము కలిగిద్ది? ఈ మోషే గారికి ఉన్నటువంటి భారం మనము కలిగి ఉన్నాం. మిరియాము మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పటికీ
విరోధముగా మాట్లాడినప్పటికీ మోషే గారు ఒక్క మాట కూడా పలకలేదు. మనం అనుకుంటాం మనం నోరు మూసుకుని ఉంటే ఇంకా మన మీద వాళ్ళు నిందలేస్తారు, నోరు మూసుకుంటే అతడు లేకపోతే ఆమె తప్పు చేసిందేమో అని అనుకుంటారు, అందుకే నేను కూడా తిరగబడతాను, నేను కూడా మాట్లాడతాను అని ఎన్నో సందర్భాల్లో మనం నోరు తెరిచి ఉండొచ్చు. కానీ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు నోరు మూసుకుంటే దేవుడు అక్కడ నోరు తెరుస్తాడు. నీవు మౌనంగా ఉంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, దేవుడు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది, నీవు జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక్కసారి ఊహించుకో. అందుకే ప్రతి పరిస్థితిలో మౌనంగా ఉండు. దేవుడు నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు. మన శత్రువుల కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం. నిత్య మరణం నుండి వారిని తప్పిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా మీరు మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మీరు మమ్మల్ని తప్పించండి. ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభువా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదలు మాకు దయచేయండి. అదేవిధంగా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఏ ఆదరణ లేక ప్రభువా నీ వైపు చూస్తున్న వారికి నీ కాపుదల దయచేయండి. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక అల్లాడిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలకు శాంతి, సమాధానము దయచేయండి నాయన. నీకు స్తోత్రములు. మోషే గారి ప్రార్థన ఆలకించిన దేవుడు, మా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నారు ప్రభా. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగునండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ప్రతి ఒక్క శోధ నుండి వారిని తప్పించండి. అదేవిధంగా బలహీనులను, రోగులను, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, వారికి నీ కాపుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. నీ శక్తి చేత వారిని మీరు తాకండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. దూరదేశముల నుండి వాక్యం అంటున్న నీ బిడ్డలకు నీ శాంతి, నీ సమాధానములు దయచేసి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సమయంలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నీ కాపుదల వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.